హలో ఆల్ వెల్కమ్ టు డే 61. నిన్నటి వరకు అయితే నా వెయిట్ ఒక దగ్గరే స్టక్ అయిపోయింది కదా, కొంచెం సాడ్గా ఉన్నాము. కానీ ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే ఫుల్ ఎనర్జీతో మార్నింగ్ వాక్ అయితే మొదలుపెట్టేసిన. వెయిట్ వెంటనే ఫాస్ట్గా తగ్గాలని ఏం లేదు, గ్రాడ్యువల్లీ తగ్గినా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఫాస్ట్గా తగ్గితే డైట్ అయిపోగానే మళ్ళీ డబల్ స్పీడ్తో పెరుగుతాము. అదే మెల్లగా తగ్గితే ఆ వెయిట్ పర్మనెంట్గా మెయింటైన్ అవుతుంది. ఇదేం రేస్ కాదు, లైఫ్ స్టైల్ హెల్తీగా చేంజ్ చేసుకోవడము. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను వెయిట్ తగ్గకపోయినా కానీ నేనైతే మెయింటైన్ అవుతూ వచ్చిన, అది ఒక మంచి హెల్తీ సైనే కదా. సో మార్నింగ్ వాకింగ్ తర్వాత రిఫ్రెషింగ్గా లెమన్ వాటర్ అయితే తీసుకున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నా. సింపుల్ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఈరోజు స్పెషల్గా మిల్ మేకర్ కర్రీ అండ్ మెంతి పప్పు అయితే చేసిన. మిల్ మేకర్ కర్రీలో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మెంతాకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా కీన్వాతో పాటు ఒక ఆమ్లెట్ అండ్ సలాడ్ కూడా తిన్నాను. వెయిట్ స్టక్ అయినప్పుడు ఇలా ప్రోటీన్ తీసుకుంటే చాలా మంచిది అండ్ మెటబాలిజం కూడా యాక్టివ్ అవుతుంది. ఈరోజు ఇంకా రిమైనింగ్ వాకింగ్ కూడా ఫినిష్ చేసేసా. కొంచెం ఇంకా సాహిత్యకు తెలియదు, ఇంకా సడన్గా సాహిత్య కొంచెం టీ పెట్టుకొస్తే సగం గ్లాస్ టీ అయితే తాగిన. ఎనర్జీ రావడానికి టీ అనుకోండి. ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసేసాను. నైట్ ఎప్పటిలాగానే జీరసోంపు వాటర్ అయితే తాగి డే అయితే ఫినిష్ చేశాను. సో అయితే పుల్లప్ బార్స్ ఉంటాయి కదా, పిల్లల కోసం అని మనం కూడా చేసుకోవచ్చు. నేనేదో ట్రై చేస్తుంటే మా జున్ను ఏమో నా కోసం సీక్రెట్గా వీడియో తీసిండు. సరే అది మీకు వీడియోలో యాడ్ చేసి చూపిద్దామని అయితే యాడ్ చేసేసిన. సో పిల్లలు మనల్ని ఇలా అబ్జర్వ్ చేస్తుంటే చాలా ముద్దుగా అండ్ మోటివేషన్గా కూడా అనిపిస్తుంది. సో మనల్ని చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బాయ్.